6 గజాల చీరైనా ఆధునిక వస్త్రమైనా పడుచుదనం పరవళ్లు తొక్కే తెలుగమ్మాయి ధరిస్తేనే అసలైన అందం. విజయవాడ వేదికగా ఈ విషయం మరోసారి రుజువైంది. మిస్ ఏపీ 2015 గ్రాండ్ ఫినాలే పోటీలు మగవల అందాల చందాలతో కొత్త కళ సంతరించుకుంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతుల మధ్య వయ్యారాల హంసనడకలతో హోషారెత్తించారు. నవ్యాంధ్ర రాజధాని నగరం విజయవాడలో టాలీవుడ్ మిస్ ఏపీ 2015 తుది పోటీలు అట్టహాసంగా ముగిశాయి. 6 జిల్లాల్లో ప్రాంతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన వారి మధ్య నిర్వహించిన ఈ పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా యువతులు అందమైన చీరలు ధరించి ర్యాంపుపై హొయలొలికించారు. అందమైన రంగురంగుల చీరలతో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో మెరవడమే కాదు, ఆధునికతను అందిపుచ్చుకోవడంలోనూ మేమేమీ తీసిపోలేదని నిరూపించారు యువతులు. మద్యం సేవించరాదు, హెల్మెట్లు ధరించండంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పొట్టి దుస్తుల్లోనూ సమాజానికి గట్టి సందేశమిచ్చారు. మిస్ ఏపీ కిరీటం కోసం తుదిపోరుకు 17 మంది యువతులు పోటీపడగా నెల్లూరుకు చెందిన సమయా మహ్మద్ విజేతగా నిలిచింది. నెల్లూరుకే చెందిన తనూరియా ఫస్ట్ రన్నరప్గా, విశాఖకు చెందిన దేవీప్రియ సెకండ్ రన్నరప్గా నిలిచారు. సినీతార పూనం కౌర్, దర్శకుడు శ్రీనివాసరెడ్డి, అంతర్జాతీయ మోడల్ భరత్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ర్యాంపుపై వయ్యారంగా నడవడమేగాక న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి యువతులు విజయం సాధించారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. చెప్పినట్టుగా నేను నెల్లూరు వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని నా వంతు నేను ప్రయత్నించి విజయాన్ని సాధించినందుకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి, ట్రూలీ చెప్పాలంటే. బట్ ఫైనలీ నాకు వచ్చిందంటే వెరీ హ్యాపీ. అందరూ బాగా చేశారు. నాకు ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. లాస్ట్ 3 సెలెక్ట్ చేసినప్పుడు చాలా టెన్షన్ పడ్డాను. బట్ లాస్ట్ 3లో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మిస్ విశాఖ ఫస్ట్ రన్నరప్ని. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మిస్ ఆంధ్ర స్మైల్ అండ్ మిస్ ఆంధ్ర సెకండ్ రన్నరప్. అండ్ నా కాలేజ్ గీతం యూనివర్సిటీ నుంచి ఒక అమ్మాయిని వచ్చానంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు అందరినీ, దే ఆర్ వెరీ ప్రెటీ, అందరూ చాలా ప్రెటీగా ఉన్నారు. అందులో రావడం ఐఎమ్ రియల్లీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుగు సినీ లోకానికి కొత్త అమ్మాయిల్ని పరిచయం చేసేందుకు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో అవసరమని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో ప్రముఖ సినీ హాస్యనటులు బ్రహ్మానందం, ఆలీతో పాటు జబర్దస్త్ టీం, గాయనీ గాయకులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పోటీల మధ్యలో నిర్వహించిన వివిధ నృత్యాలు ఆహుతుల్ని ఉర్రూతలూగించాయి.